న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన స్క్వాడ్‌ని ప్రకటించింది. ఈ స్క్వాడ్‌లో కొన్ని సెన్సేషనల్ రీ ఎంట్రీలున్నాయి. అలాగే కొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగొచ్చాడు. కానీ హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే శుభ్మన్ గిల్ ఈజ్ బ్యాక్. గత నెల మెడగాయం కారణంగా సౌత్ ఆఫ్రికా సిరీస్ కు దూరమైన గిల్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని కెప్టెన్ గా జట్టును నడిపించబోతున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా రోజుల తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా టూర్లో గాయపడిన అయ్యర్ ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే అయ్యర్ ఆడటం అనేది అతని ఫిట్నెస్ క్లియరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. జనవరి 6న విజయ్ హజారీ ట్రోఫీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక మన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా టెస్టుల తర్వాత ఇప్పుడు వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న ప్రశ్న, హార్దిక్ పాండ్యా ఎందుకు లేడు? హార్దిక్ కొత్తగా గాయమేమీ కాలేదు. కానీ ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలవుతుంది కాబట్టి బీసీసీఐ అతనికి రెస్ట్ ఇచ్చింది. హార్దిక్ వన్డేల్లో పూర్తిగా 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి ఇంకా సిద్ధంగా లేడని ఎన్సీఏ రిపోర్ట్ ఇచ్చింది. అందుకే వరల్డ్ కప్ కోసం అతన్ని వర్క్ లోడ్ మేనేజ్ చేస్తున్నారు. సీనియర్లు రావడంతో కొంతమంది యంగ్ ప్లేయర్స్ తన ప్లేసులను కోల్పోయారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ సిరీస్లో రాయ్పూర్లో అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అయినా సరే గిల్ మరియు అయ్యర్ రావడంతో రుతురాజును పక్కకు పెట్టక తప్పలేదు. ఇది కొంచెం కఠినమైన నిర్ణయమే అని చెప్పాలి. అలాగే తిలక్ వర్మ మరియు ధ్రువ్ జురేల్ను కూడా స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశారు. వీళ్ళిద్దరికీ సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచి బయటికి వెళ్లవలసి వచ్చింది. ఒక్కసారి పూర్తి జట్టును చూద్దాం. బ్యాటర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్లు మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా. ఈ సిరీస్ జనవరి 11న వడోదరాలో మొదలవుతుంది. రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో, మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది న్యూజిలాండ్ సిరీస్ కోసం ఎంపికైన మన టీమిండియా జట్టు. మీకేమనిపిస్తుంది? సెంచరీ కొట్టిన రుతురాజ్ గైక్వాడ్ని తీసేయడం కరెక్టేనా? అలాగే హార్దిక్ పాండ్యా లేకుండా మన బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.